ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామపిత్రియవతు. ఓం వాగీషాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్. శుద్ధస్ఫుద్ధ కళ్యాణం కదా సరే. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్. శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకజహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్ వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమక ప్రశ్నకి భాష్యం చూసిన తర్వాత చమకంలో ప్రవేశించాం. కిందటి క్లాసులో మనకి 3వ అనువాకం పూర్తి చేసి 4వ దాంట్లో ప్రారంభించాం. కొంత దూరం వెళ్ళాం, అది కంటిన్యూ చేద్దాం. 4వ అనువాకం ప్రారంభం. ఊర్చ మే సూనృతా చ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే మధు చ మే సగ్ధిశ్చ మే సపీతిశ్చ మే కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రం చ ఔద్భిద్యం చ మే రయిశ్చ మే రాయశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే విభుచ. అది ఈ 4వ అనువాకంలో 2 పనసలు ఉన్నాయి. మళ్ళీ అది మొదటి పనస. పనస అంటే మాట చెప్పాను జరగ పంచాశత్. అది పంచాశత్ ప్రకృతి, పనస వికృతి. ఇక్కడ ఊర్చమేలో ఊర్క్ ప్లస్ చ ప్లస్ మే. ఊర్క్ అంటే అన్న సామాన్యం, అది మనం చెప్పుకున్నాం. శ్రౌతాన్నం అత్యంత పవిత్రమైనటువంటిది. అలాగే యజ్ఞ యాగాది క్రతువులు అయ్యే చోటకి మనం అడిగి వెళ్ళి అక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాం, తీసుకోవాలి కూడా. తర్వాత ఊర్చమే సూనృతాచమే. సూనృత అంటే సత్యము అని చెప్పుకుని దానికి మనం మహాభారతంలోంచి శకుంతల దుష్యంతుల సంభాషణలోని వాక్యం మర్చిపోయాను. మొన్న బద్రీనాథ్ గారు అడిగారు, ఇంకా నేను జ్ఞాపకం లేదు, మళ్ళీ చూపిస్తాను అది తర్వాత. సూనృత అనేటటువంటి దానికి ప్రియోక్తి అని ఇక్కడ అర్థం రాసావు. ప్రియమైనటువంటి మాట అంటే సత్యవాక్కు. అక్కడ సత్యం అనేటటువంటిది మామూలుగా అనృతము అబద్ధము అని అర్థం, సూనృతము నిజం అని అర్థం. కానీ మాట మాట్లాడేప్పుడు ఎలా ఉండాలంటే తేనెలో ముంచి తీస్తే ఎలా అయితే ఒక పదార్థం మధురంగా ఉంటుందో అలా ఉండాలండి. జిహ్వా మే మధుమత్తమా అంటాడండి వేదంలో, మనకి చమకంలోని చివరిని వస్తుందండి. జిహ్వా మే జిహ్వా, నా యొక్క నాలుక మధుమత్ తమా, తేనె కలిగి ఉండాలి. మామూలుగా కాదు, మధుతరము, మధుమత్తు, మధుమత్తరము, మధుమత్తమము అంటే ఎంత స్వీట్గా ఉండాలో. అంటే తేనె పలుకులు పలుకుతూ కత్తులతో పొడి చేయడం అలాంటి భావంలో కాదండి. సహజంగానే
సహజంగానే చాలా ఆకర్షణీయమైనటువంటి వాక్కులతోటి సత్యాన్ని చెప్పేటటువంటిది. అలాంటి వాక్కున్నటువంటి వాళ్ళు మహానుభావులు చాలా తక్కువ మంది ఉంటారు. నారద మహర్షి అటువంటి వారండి. నారద మహర్షి అటువంటి ఆయనకి అది ఉంది అది. మాట్లాడుతుంటే ఎలాంటి వాళ్ళని ఆయన శిష్యుడిగా చేసుకోగలిగారండి. ఆయన వాక్కులతోటి ఎలాంటి గ్రంథాలు మనకు అనుగ్రహించారు ఆయన. అటు భాగవతమా, అటు రామాయణమా, చిన్న చిన్నవి. సరే అంతవరకు అయిన తర్వాత ఆ 2 చెప్పుకున్నాం మనం మొన్న. ఇంకా తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఊర్చమే సూనృతా చ మే పయశ్చ మే రసశ్చ మే పయః ప్రభృతయః అన్న విశేషాః. ఇక్కడి నుంచి యాక్చువల్లీ పయస్సు, తర్వాత పయః అంటే క్షీరం. అంటే ఆ పాలు తీసుకొని వాడు జీవితాన్ని గడిపినట్టు ఎంతమందో మహర్షులు లేదా మామూలుగా మన ఇళ్ళలో కూడా ఉపవాసం ఉండేప్పుడు అందరూ కూడా ఏకాదశి ఉపవాసం వస్తే పాలు తాగి ఉంటుంటారు. అది కూడా ఒక రకమైనటువంటి ఆహారంగా. చిన్న పిల్లలకి ఇది క్షీరం అది ఆటోమేటిక్‌గా అది అది వాళ్ళకి అన్న విశేషమే అది వాళ్ళకి ఓ రకంగా. తర్వాత రసః అంటే తత్రత్యం సారం. ఇక్కడ ఈ పదాలండి పయస్సు, రసము, ఘృతము, మధువు ఇవన్నీ కూడా మనకి సరిగ్గా పంచామృతాల పేర్లులా కనిపిస్తూ ఉంటాయండి. మంత్ర వాక్యం చూడండి ఒక్కసారి. ఊర్చ్యమే పయః, రసః, ఘృతం, మధు అని ఈ 4 పదాలు 1, 2, 3, 4 పదాలు కనిపిస్తున్నాయండి. పంచామృతాలు యాక్చువల్లీ మనకి రుద్రాభిషేకం చేసేప్పుడండి అక్కడ మనకి చల్లవరి మహాన్యాస పూర్వంలో చాలా ఓల్డ్ వెర్షన్ ఇలా రాసేవారండి. ఈ శ్లోకం ఈ వాక్యం ఉండేది. అంతవరకు మామూలుగా మనం మహాన్యాస పారాయణ అంతా చేసేస్తాం. పారాయణ అంతా అయిన తర్వాత సద్యోజాత విధాన పూజ కూడా చేయాలి. అది అయిన తర్వాత ఇంకా అసలు అభిషేకం ప్రారంభించేప్పుడు మళ్ళీ మళ్ళీ సద్యోజాత విధానంతోటి ముందర చేసి అంటే సద్యోజాతం ప్రపద్యామి చావాహనం సమర్పయామి సద్యోజాతాయ వైన ఆసనం సమర్పయామి భవే భవేన ఇది పాదయో పాద్యం సమర్పయామి అతి భవే భవ స్వమామితి హస్తయో అర్ఘ్యము సమర్పయామి అని ఈ వాక్యాలు చెప్పి తర్వాత ఇంకా ఉద్బోధగా వామదేవాయమ ఇది స్నానం సమర్పయామి అనేప్పుడు అక్కడ ఈ వాక్యం చదువుతారండి. అథ ఏతస్య మూర్ధ్ని దేశే హిరణ్యకలశేన సంతతధారానభిషించేతు యథా పయసా దధ్నా సర్పిషా మధునా శర్కరేణ ఇక్షురసేన గంధతో ఏన నారికేళతో ఏన ఆమ్రరసేన ఉదకేన వా. ఇది చాలా గొప్ప వాక్యం అండి అసలు. అంటే వేటితోటి మనం అభిషేకంలో ఏ ద్రవ్యాలు వాడాలో, ఏ ద్రావకాలు వాడాలో అది ఇచ్చేది పెద్ద వాక్యం అండి ఇది. అంటే స్పీడ్‌గా పైసా దధ్నా సర్పిడా వధనా శర్కర ఏణేక్షరసేన గంధతో ఏన నారికేళతో ఏన ఆమ్రసేనోదకేన వా అనేస్తారు. కానీ అక్కడ అర్థం తీసుకోమండి. ఇక్కడ పయస అంటే ఆవు పాలతోటి, దధ్నా అంటే ఆవు పెరుగుతోటి, సర్పిష సర్పిష అంటే నెయ్యండి. ఆవు నెయ్యితోటి, మధున తేనెతోటి, శర్కరేణ పంచదారతోటి, ఇక్షురసేన చెరుకు రసంతోటి. రసం అనే మాట ఇక్కడ వస్తుంది చూసుకోండి. గంధతో ఏన గంధంతో ఉండేటటువంటి మనకి చక్కటి పన్నీర్ లాంటి వాటితోటి, నారికేళ్లతో ఏన కొబ్బరి నీళ్ళతోటి, ఆమ్రరసేన తర్వాత మామిడి పండు రసంతోటి, లేక ఉదకేనవా ఇంకా ఇలాంటి రసం అన్నారు కానీ ఇంకా అంటే రసం అనే పదంలో ఏమేమి రసాలు మామూలుగా మనకి పళ్ళ రసాలన్నీ కూడా వాడుకుంటూ ఉంటామండి. ఉదకేనవా ఇన్ని రసాలు వాడతారు. సరిగ్గా ఇందులో కొన్ని పదాలు అక్కడ మనకి చమకలో వరుసగా వచ్చేస్తున్నాయి చూడండి ఒక్కసారి భాష్యంలో పెడదామండి. ఎప్పుడైతే ఇక్కడ పయస అన్నారో ఇవన్నీ ఏం మంత్రం చెప్పాలి అనే చోట మనకి పంచామృతాలు ఇది ఇక్కడ ప్రారంభమవుతుందండి. పంచామృతాలు చెప్పేప్పుడు ఎన్ని రకాల అభిషేకాలు మరి పంచామృతాలు అంటారు కానీ ఎన్ని రకాలు చెప్తారంటే చూడండి ఒకసారి సరదాగా చెప్పుకుందాం. గోక్షీరంతో ఆవు పాలతో చేసేప్పుడు ఈ మంత్రం చెప్పి చేయాలటండి. ఓం ఆప్యాయ స్వసం అంటే మనం అభిషేకం చేసుకున్నట్టే అనుకుందామండి కాసేపు రుద్రాభిషేకం. ఓం ఆప్యాయ స్వసమేతు తే విశ్వతః సోమవృష్ణీయం భవావాజస్య సంగతే అంటే గోక్షీరేణ స్నపయామి. స్నాపయామి కాదండి స్నపయామి అంటే స్నానం చేస్తున్నాను. గోక్షీరం అంటే ఆవు పాలతోటి అని అక్కడ పయస అనేటటువంటి ఆ ఒక్క మాట అన్నారంటే వెంటనే మనకి ఈ క్రియ అంతా జ్ఞాపకం రావాలండి. తర్వాత వెంటనే ఒక మాట అంటే సామాన్యంగా అది ఒకటే కాదు దానికి సంబంధించిన అన్ని మాటలు జ్ఞాపకం. ఆవు పేరు కూడా దానికి మంత్రం ఇదండి. ఓం దధిక్రావుణ్ణో అకారుషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ఆయుముషితారిషు దధ్నా స్నపయామి. ఆవు నెయ్యితోటి
ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభి ఆజ్యేన స్నపయామి. అవునెత్తోటండి. మధువా తేనెతోటి మధువాతారతాయతే మధుక్షరంతి సింధవ మాధ్వీర్న సంతోషధీ మధునక్తముతోషసి మధుమత్పార్థివగుం వ్రజ మధుజ్జౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్య మాధ్వీర్గావో భవంతు నః మధునా స్నపయామి. తర్వాత స్వాదుఃపవస్వ దివ్య. ఇది పంచదారతో చేసేప్పుడు మొదటి దాని చెప్తారు, లేదా రెండు కలిపి చెప్తారండి. స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుం అదాభ్య తాశర్కరా అభవంతశర్కరాణాగుం శర్కరత్వం వజ్రో వై శర్కరా పశురగ్నిర్యశర్కరాభిరగ్నిం పరిమినోతి వజ్రేణైవాస్మే పశూన్ పరిగృహ్ణాతి తస్మాద్వజ్రేణ పశవః పరిగృహీతాస్తస్మాత్ స్థేయానస్థేయసో నోపహరతే త్రిసప్తాభిః పశుకామస్య శర్కరయా స్నపయామి. శర్కర అంటే పంచదార అండి. తర్వాత శుద్ధోదకం. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో శివతమోరసస్తస్య భాజయతేహనః క్షతీరివ మాతరః తస్మా అరంగమామభో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః శుద్ధోదకేన స్నపయామి. ఫలోదకం కూడా చేస్తుంటామండి. ఇంత కొబ్బరి నీళ్ళు అన్నారు కదా. యా ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూత ఆస్థానో ముంచంత్వగుంహసః ఫలోదకేన స్నపయామి. గంధోదకం అన్నారు. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అంటూ ఈ రకమైనటువంటి పదాలతోటి మనకి అక్కడ అభిషేకం చేసుకునే చెప్పే మంత్రాలండి. అయితే ఇవి కాకుండా కొన్ని అదనంగా కూడా చేస్తారండి అభిషేకంలో. ఇక్కడ చెప్పేప్పుడు మామూలుగా పుష్పోదకంతో కూడా చేస్తారండి. జస్ట్ ఎంతో 3-4 ఉంటాయి, అవి కూడా చెప్పేస్తాను. అదని పుస్తకంలో స్కాన్ చేయలేదు. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పోదకేన స్నపయామి. పువ్వులు నీళ్లలో నానబెట్టే అవి సుగంధభరితం అవుతాయి. మల్లెపూలు కానీ అలాంటివి కానీ వేస్తాయి దాంతో అండి. తర్వాత అక్షతలు నీళ్లు కలిపి దాంతో అభిషేకం చేస్తారండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హ్రదాశ్చ పుండరీకాని సముద్రశ్చ గృహాయిమే అక్షతోదకేన స్నపయామి. బంగారంతో ఉంగరం తీసి రాళ్ళు లేని ఉంగరంతో అభిషేకం కూడా చేస్తారండి. ఓం తత్సువర్ణగం హిరణ్యమభవతు తత్సువర్ణస్య హిరణ్యస్య జన్మ ఏవగం సువర్ణస్య హిరణ్యస్య జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి సువర్ణోదకేన స్నపయామి. తర్వాత రుద్రాక్షలతో అండి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ రుద్రాక్షోదకేన స్నపయామి. అదైన తర్వాత ఇది భస్మోదకం అండి. భస్మ కూడా వేస్తారు, అంటే విభూది. మానో మహాంతముతమానో అర్భకం మాన ఉక్షంతముతమాన ఉక్షితం మానో వధి పితరం మోత మాతరం ప్రియామానస్తనువో రుద్రరీరిష భస్మోదకేన స్నపయామి. తర్వాత బిల్వోదకం. మారేడు దళాలు నుంచి నీళ్లు పోస్తూ శివలింగం మీద వేస్తారండి. మానస్తోకేతన ఏ మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషురీరిష వీరాన్మానో రుద్రభామితో వధీర్హవిష్మంతో నమసా విధేమతే బిల్వోదకేన స్నపయామి. ఇది కాకుండా గరికితో కూడా చేస్తారండి, దూర్వాలతోటి. కాండాత్ ప్రరోహంతి పరుష పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ దూర్వోదకేన స్నపయామి అని చెప్పి ఇలాగా ఇక్కడ మనం పంచామృతాలు మొదలైన ఏవైతే మనం చెప్పుకుంటూ ఉంటామో అవన్నీ చూడండి ఒకసారి. పయస దధ్న సర్పిష మధున శర్కరేణ ఇక్షురసేన గంధతోయేన నారికేళతోయేన ఆమ్రరసేన ఉదకేన వా కొంచెం చేసి ఇంకా ఎప్పుడైతే ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే అన్నప్పుడు ఇంకా వాడి ఇష్టం, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు దేనితో చేయొచ్చు. ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారండి. ఈ రకంగా మనకి అపూర్వమైనటువంటి విషయాలను మనకి ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఏమండి పంచామృతాలు ఇది అయిన తర్వాత మనకి భాష్యంలో పెడితే ఒకసారి
అంటే ఒక విషయం వచ్చేవాడికి ఎన్ని విషయాలు చెప్పారు చూడండి. కూర్చమే సూనృత పయశ్చమే రసశ్చ మామూలుగానండి మనం ఎప్పుడు వెయ్యాలో మనకు తెలియదు సామాన్యంగా. కానీ గుర్తు పెట్టుకోండి. అందరూ అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. ఈ 4 అనువాకం వచ్చే సమయం ఆవు పాలు రెడీగా పెట్టుకోండి. ఇంకేది పయః అనేప్పుడు ఒక్క చుక్క ఆవు పాలు చుక్క దాని మీద వేయండి శివలింగం మీద. రసః ఏదో మనకి చెరుకు రసం లాంటిది ఏమైనా ఉంటే చూడండి. ఆవు నెయ్యి అంటే పంచామృతాల స్నానం విడిగా అయిపోయింది. అయినా కానీ ఈ అనువాకంతో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం మామూలుగా. అంటే మనకి ఏకవారాభిషేకం చేసేప్పుడైతే 11 నమ్మకం ఒకసారి చెప్పేసి 11 అనువాకాలు గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా కాకుండగా ఏకాదశి రుద్రాభిషేకం చేస్తున్నాం 11 సార్లు నమ్మకం చెప్పాలన్నాడు. ఒక్కొక్కసారి నమ్మకం చెప్తే ఇందులో ఒక్క అనువాకం పెడుతుంది చమకంలో. అలా 4 ఆవృత్తిలోకి వచ్చేప్పటికి అప్పుడు ఈ అనువాకం వస్తుందండి. అప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. ట్రై చేయండి. అప్పుడు అక్కడ స్పెసిఫిక్‌గా 4 అనువాకం 4 ఆవృత్తి వస్తుంది అనుకున్నప్పుడు వెంటనే ఆవు పాలు రెడీ చేసుకోండి. తేనె దగ్గరెట్టుకోండి. నెయ్యి దగ్గరెట్టుకోండి. తర్వాత రసాలు దగ్గరెట్టుకోండి. ఒక్కసారి వేయండి. ఒక్కొక్క చుక్క వేయండి. అందరూ తలో చుక్క వేయండి. నష్టమేముంది? అని ఆ రకంగా మనకి ఇవన్నీ ఏమిటికో ఇక్కడ కొడుతుంది. అయ్యా నాకు మహానుభావ ఇవన్నీ అనుగ్రహించవయ్యా! ఏం చేస్తావు వీడితో? నాకు మళ్ళీ నీకే సమర్పిస్తానయ్యా పంచాభిషేకాలు మన పంచామృత రూపంలో మళ్ళీ నీకు సమర్పించుకోవడానికే. అంటే నీ దగ్గర నుంచి నాకు ఏదైతే నువ్వు అనుగ్రహించి ఇస్తావో అది మళ్ళీ తిరిగి నేనే నీకే సమర్పించుకుంటానయ్యా అనేటటువంటి భావనతోటి మనకి ఈ చెమటలో ఉన్నటువంటి వాక్యాలని అని కోరుకుంటున్నాం కరెక్టే. ఐశ్వర్యం అనే అనంతమైన ఐశ్వర్యం ఆ ఐశ్వర్యం తిరిగి నేను నీకోసమే సమర్పించేట్లా నాకు అనుగ్రహించవయ్యా! ఆ బుద్ధి నాకియ్యి. ఐశ్వర్యం ఇచ్చేసి దాంతో ఎంజాయ్ చేస్తూ కూర్చోవడం కాదు. మళ్ళీ తిరిగి నేను నీకిస్తే అదో ఆనందం అంతే. నదిలో నుంచుని అర్ఘ్యప్రదానం చేస్తుంటే అక్కడ మనకి వచ్చేటటువంటిది ఏమిటండి? అర్ఘ్యప్రదానం చేస్తుంటే నదిలో నీళ్ళు దోసిలతో తీసుకున్నాం. మళ్ళీ గోదావరిలోనో, మళ్ళీ కృష్ణలోనో వదిలిపెడుతూ ఉంటాం. గంగలోనో వదిలిపెడుతూ ఉంటాం. ఆ నీళ్ళే మళ్ళీ ఆ నదికే సమర్పిస్తాం. కానీ అక్కడ క్రియ అవుతోంది దానివల్ల. అది బ్రహ్మాండమైనటువంటి ఒక వైదికమైనటువంటి కార్యక్రమం అది. ఆ రకంగా చెప్పేటువంటి వాడు కొన్నిటికి ఇక్కడ సూచనాప్రాయంగా ఇక్కడ చెప్పడం జరిగిందండి. తర్వాత సగ్ధిశ్చ మే సపీతిశ్చ మే ఇంత చేసి ఏమైనా ఒక్కడినే కాదయ్యా! మొత్తం మా బ్యాచ్ అంతా ఉంది. మేమందరం కలిసి అభిషేకాలు మొత్తం అంతా హోమం అంతా కలిసి భోంచేయాలని ఉందయ్యా! ఆ మాట చెప్తాడండి. సగ్భిః బంధుభిః సహా భోజనం ఇత్యర్థః. బంధువులతో కూడి భోజనం. అదండి. బంధువులంటే మిత్రులు గూడా. మొత్తం అందరూ కూడా స్నేహితులు మొత్తం ఎవరైతే ఈ అభిషేక కార్యక్రమంలోనో, ఎటువంటి చండీ హోమం కార్యక్రమంలోనో, లేకపోతే రుద్రాభిషేకం, రుద్రహోమం ఎటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తామో వైదిక కార్యక్రమాలు, వాటితో నేను ఒక్కడినే చేసి కూర్చోవడం కాదయ్యా! బంధుమిత్ర పరివార సమేతంగా నేను అందులో పాల్గొని మొత్తం అందరం కలిసి భోంచేసి వెళ్ళాలి హాయిగా అని అంటాడండి. సగ్ధిః అంటే సగ్ధిష్టమే కలిసి భోంచేయడం నాకు అది కూడా అనుగ్రహించవయ్యా! సపీతిష్టమే కలిసి సరదాగా మంచినీళ్ళు తాగేట్లాగో, కాఫీ తాగేట్లాగో, బోర్నవిటా తాగేట్లాగో అది కూడా అందరం కలిసి తాగేట్లా చేయవయ్యా! అంటే మేము కలిసిమెలిసి ఉండే ఐకమత్యాన్ని కూడా ఇక్కడ కోరుకుంటున్నాడండి. ఒంటరితనాన్ని కాదు. అంటే సగ్ధిః బంధుభిః సహ భోజనం తథా సపీతిః సహ పానం. అంటే కలిసి అందరూ కలిసి ఒక కాఫీ తాగడం ఎవరింటికైనా వెళ్ళి ఉండడం చిన్న పార్టీ. అల్లాగ చేసినట్టుగా అది కూడా నాకు అనుగ్రహించవయ్యా! సపీతిశ్చమే కృషిశ్చమే వృష్టిశ్చమే కృషి ఇప్పుడు ఇన్ని వస్తువులు కావాలంటే ఎలా వస్తాయి? వ్యవసాయం ఎవడో చేస్తే అవుతుంది. ఎవరు వ్యవసాయం చేయకుండా ఆటోమేటిక్‌గా వచ్చేయి అవన్నీ కూడా. ఈ పదార్థాలన్నీ కూడా సంపద లేకుండా పాడి పంట లేకుండా ఇవే పై వస్తువులు ఏది రాదు. అందుచేత ఇక ఏంటంటే వాటికి మూల కారణంలో కంటే అది కూడా అనుగ్రహించవయ్యా! ఈవేళ నాకు చెరుకు కర్ర కావాలి. ఆ చెరుకు రసం తెద్దాం అనుకుంటే చెరుకు రసం ఎలా వస్తుంది? అక్కడ వర్షాలు లేకపోతే ఏమవుతుంది? ఆడ వ్యవసాయం చెరుకు పంట పండించేవాడు లేకపోతే ఏమైపోతుంది? అంచేత కృషి అంటే కృషి వృష్టి అన్నస్య హేతుత్వేన ప్రసిద్ధే. ఇది ద్వివచనం 2 కృషి, వృష్టి అంటే వర్షం. అంటే వ్యవసాయము, దానికి సంబంధించిన వ్యవసాయంలో అంతర్భాగంగా వర్షము ఈ 2 కూడా పైన చెప్పినటువంటి అన్నంలో అన్నానికి అన్న పదార్థాలకి కారణమవుతున్నాయి గనక, ఈ 2 కూడా నాకు అనుగ్రహించవయ్యా అని ఆ 2 ప్రసిద్ధమైన అర్థాలు వాటి మళ్ళీ వివరంగా ఏం రాయక్కర్లేదు. ఉదాహరణ చెప్పక్కర్లేదు. అందుచేత ఆ రకంగా వాటిని కూడా నాకు అనుగ్రహించు. కృషిశ్చమే వృష్టిశ్చమే కరెక్టే వ్యవసాయం చేద్దామంది వర్షం వచ్చే సూచనలున్నాయి. కానీ భూమి ఉండాలిగా. అంటే భూమి కూడా ఇవ్వయ్యా. జయిత్రం అంటే జయశీలం. ఏ పంట అక్కడ విత్తనం వేస్తే చాలు మొలకొచ్చి అది బ్రహ్మాండంగా పంట పండిట్లా ఉండాలి. ఊసర క్షేత్రం కాదు. అంటే గింజ వేస్తే ఇంక అంతే. అందులో మొక్క రావడం ప్రశ్నే లేదు. అలాంటిది కాదు. జయశీలం అని అంటారు. అంటే సుక్షేత్రం. మంచి పంట భూమి నాకు అది కూడా అనుగ్రహించవయ్యా. అంటే వ్యవసాయం చేసుకొని తనకి కావాల్సినటువంటి దేవతా పూజలకి కావాల్సినటువంటి అన్ని వస్తువుల్ని
నా క్షేత్రంలో నా పొలంలో నేనే పండించుకుని కూడా చేసే అనుగ్రహాన్ని ఇవ్వయ్యా అంటూ అది కూడా కోరుకుంటున్నాడండి. అది కోరిన ఇంకా అయితే భూమి ఇచ్చాడు కరెక్టే, వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాడు, వర్షం వస్తోంది, కానీ మొక్కలు కావాలండి. ఆ మాట చెప్తున్నా. ఔద్భిద్యంచమే, ఔద్భిద్యం అంటే ఉద్భిదాం అంటే తరు గుల్మాదీనాం ఉత్పత్తి. తరువులు అంటే చెట్లు, గుల్మం అంటే పొదలు, చిన్న చిన్నవి తమలపాకుల పొదలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి. అవన్నీ విద్య మన తాంబూలం సమర్పణ అంటే తమలపాకులు కావాలి. అలాంటి వాటన్నిటి కూడా అవి కూడా నాకు లభించేటటువంటి మార్గం చూడవా వాటిని కూడా. ఔద్భిద్యం అంటే ఉద్భిద, నేలను పగలగొట్టుకొని పైకి వచ్చేటటువంటి మొక్కలు అవన్నీ కూడా. ఆ మొక్కలకు సంబంధించినటువంటి సంపద కూడా నాకు ఇవ్వయ్యా. ఎప్పుడైతే ఇక్కడ ఔద్భిద్ అనే పదం, ఉద్భిద్ అనే పదం వాడారో వెంటనే మనం ఇక్కడ కాసేపు ఆగాలండి. ఎందుకంటే అసలు సృష్టి ఎలా జరుగుతుంది అసలు, దీని మీద వేదాంత శాస్త్రంలోనండి ఈ పదం ఉద్భిద్ అనే పదం వాడడం జరుగుతుంది. అక్కడ వేదాంత శాస్త్రంలో వస్తుందండి. మనకి వేదాంత పరిభాష అని ఒక గ్రంథం ఉందండి, ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఆ రాసిన మహానుభావుడు సుమారు 1000 సంవత్సరాల క్రితం కేరళ అతను ధర్మరాజ అధ్వరి అనేటటువంటి మహానుభావుడు. శంకరాచార్యుల వారి యొక్క అద్వైతం సుమారు అయింది 8వ శతాబ్దమో 9వ శతాబ్దం అనుకుంటే, అప్పటికి 2 శతాబ్దాల తర్వాత ఉద్భవించినటువంటి మహానుభావుడు ఆయన. అది శంకరాచార్యుల వారి అదో సముద్రం అది అద్వైత. ఆయన రాసినటువంటి గ్రంథాలు కానీ ఎంత వాంగ్మయం ఇచ్చారు ఆయన. దానంతని సంక్షిప్తంగా ఒక పుస్తకం కింద రాశారు ఆయన. దాని పేరు వేదాంత పరిభాష. అందులో ఆయన సృష్టి ఎలా జరిగింది పరమాత్మ దగ్గర నుంచి ఆయనంతా చెప్పుకుంటూ వచ్చి అసలు మనకు ఉండేటటువంటి స్థూల శరీరం ఎలా ఏర్పడుతోంది, సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడుతోంది అంతా చెప్పుకొస్తూ స్థూల శరీరాల గురించి ఇక్కడ చిన్న ఓ పేరాంతం ఉందండి, చదువుకుందాం కాసేపు. అంటే కాసేపు వేదాంతం మళ్ళీ ప్రవేశిస్తామండి. అంటే శరీర నిర్మాణం ఎలా జరిగింది శాస్త్ర ప్రకారంగా చూడండి. అది తదోక్తం. వేదాంత పరిభాష రాసిన వారి పేరు ఒక్క మారు చెప్పరా? ధర్మరాజ అధ్వరి. సంధి చేస్తే ధర్మరాజాధ్వరి. అందులో వెనకాల పేజీలో చివరిన అక్కడ అసలు మామూలుగా మనకి ఈ సూక్ష్మ శరీరం గురించి ఒక్క మాట రాశారండి. అపంచీకృతై ఇక్కడ వెనకాల పేజీలో ఉందండి. ఇంకో స్క్రీన్ ఉందేమో చూస్తాను ఆగండి, అది నీట్గా వచ్చేది. ఉందండి ఇక్కడ స్కాన్ చేసి. అంటే స్థూల శరీరం మనకు తెలుస్తుంది, కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా, కానీ సూక్ష్మ శరీరం యొక్క విశేష లక్షణాలు చెప్పారండి. అంటే పంచమహాభూతాలు ఏర్పడ్డాయ్యా ఆత్మ నుంచి వచ్చాయి అంతా కథంత వెనకాల పేజీలో చెప్పి అపంచీకృతం అంటే మనకి తన్మాత్రలండి. అంటే ఆకాశ తన్మాత్ర, వాయు తన్మాత్ర, అలా అగ్ని తన్మాత్ర, జల తన్మాత్ర, పృథ్వీ తన్మాత్ర. అపంచీకృత భూతై లింగ శరీరం సూక్ష్మ శరీరం అండి. అది ఎంతసేపు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది తెలిసిన అండి, మనకి లోపల ఉండే సూక్ష్మ శరీరం మనకి మోక్షం వచ్చేంత వరకు మనతో ఉంటూనే ఉంటుందండి. అది ఎన్నాడు ఉంటుంది, ఎన్ని జన్మలైనా ఎత్తుతామో, ఎన్ని జన్మలు ఎత్తుతామో అన్ని జన్మలు వెనకాల అది ముందర నడుస్తుంది, దాని వెనకాల మనం ఉంటుంటామండి. పరలోక యాత్ర నిర్వాహకం. పరలోకం అంటే ఇక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళాలన్నా లేకపోతే నరకలోకానికి వెళ్ళాలన్నా, రెండింటికి వెళ్ళి రావాలన్నా వీటన్నిటినీ కూడా నిర్వహించేది ఎవరయ్యా? ఆ లింగ శరీరమో లేక దాన్నే సూక్ష్మ శరీరం. అది ఎంతవరకు ఉంటుంది? మోక్ష పర్యంతం స్థాయి. మోక్షం వచ్చింది ఆ క్షణంలో అన్నారు, అప్పుడు అది అంతర్ధానం అయిపోతుందండి. మోక్షం రాలేదు అది అలా ఉంటుందండి. అది ఉందో మళ్ళీ ఇంకో జన్మకు రెడీ అండి. ఆ మాట అది చెప్పడం కోసమని సూక్ష్మ శరీరం యొక్క దాని లైఫ్ టైం ఎంత, ఈ బాడీ లైఫ్ టైం మనం పుట్టిన దాకా ఇది ఎండింగ్ దాకా అనుకుంటాం. కానీ సూక్ష్మ శరీరం మొట్టమొదటి జన్మ ఎప్పుడైతే ఎత్తి ఉంటామో అప్పటిలాగా అయితే మళ్ళీ మోక్షం వచ్చిన దాకా అంతవరకునండి. అందులో ఏముంటాయి దాంతోపాటు? దాని లోపల బుద్ధిభ్యాం ఉపేతం, మనస్సు బుద్ధి, అందులో ఆ సూక్ష్మ అంతర్భాగాలు. జ్ఞానేంద్రియ పంచక, కర్మేంద్రియ పంచక, ప్రాణాది పంచక సంయుక్తం జాయతే. 3 5లండి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచప్రాణాలు, 3 5 15, మనస్సు బుద్ధి 16 17,
ఈ 17 అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపంలో ఉంటాయండి. అది ప్యాకెట్. ఆ ప్యాకెట్ని ఎవ్వరూ విప్పలేరు, దాన్ని ధ్వంసం చేయలేరు. మనం చేసుకునేటువంటి కర్మల ద్వారా మాత్రం అందులో మళ్ళీ ఇంకా పేరుకుంటూ ఉంటాయి. ఏమండి అది అక్కడికి చెప్పిన తర్వాత ఇంతలో సూక్ష్మ శరీరం చెప్పారు. అది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా స్థూల శరీరం గురించి చెప్పుకొస్తూ అక్కడ ఇందాక చెప్పినటువంటి వాక్యం చూపిస్తుంది. ఈ స్థూల శరీరంలో ఇక్కడ పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం, అంటే దీన్ని అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం. ఇప్పుడు చెప్పాం కదా 17 అన్నాం కదండి. ఇప్పుడు చూడండి ఏమేమిటో. పంచప్రాణ అంటే 5, మనోబుద్ధి 6, 7, తర్వాత కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు దశేంద్రియంలో 2 10 కలిపి 2 5 10. సో మొత్తం ఎన్ని అయ్యండి? 17 అయ్యండి. అవన్నీ అపంచీకృత భూత ఉత్థం అంటే అపంచీకృతమైనటువంటి తన్మాత్రలతోటి ఏర్పడినటువంటి దాన్నే ఇందాక మన లింగ శరీరం, దాన్నే సూక్ష్మాంగం, సూక్ష్మ శరీరం. అది భోగ సాధనం. మనం సుఖం అనుభవిస్తున్నా ఉన్నా, దుఃఖిస్తున్నా ఉన్నా, సుఖిస్తున్నా ఉన్నా అన్ని పొందేది ఎవరు? ఆ సూక్ష్మ శరీరం అండి. తచ్చ ద్విధం పరం అపరంచ ఇది. అందులో 2 కేటగిరీ అండి సూక్ష్మ శరీరాలు. ఒకటి పరం, హిరణ్య గర్భ లింగ శరీరం. బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు అండి. ఆయనకు ఉండేటి సూక్ష్మ శరీరం ఏది అది పరం. రెండోది అపరం, అస్మదాది లింగ శరీరం. మనలాది మొత్తం సమస్త జీవులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా మనకు ఉండే సూక్ష్మ శరీరం అండి. క్రిమి కీటకాదులగా అయితే ఇంకా బ్రహ్మగారు తక్కువగా అంతవరకును. తత్ర హిరణ్య గర్భలింగ శరీరం. ఆయనకు ఉండేటటువంటి ఇంకా కొన్ని విశేషాలు వర్ణిస్తున్నాడండి. తత్ర హిరణ్య గర్భ లింగ శరీరం మహత్తత్వం అస్మదాది లింగ శరీరం అహంకారం ఇత్యాఖ్యాయితే. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సూక్ష్మ శరీరాన్ని ఏమంటారయ్యా? దానికి ఇంకో పేరు ఆల్టర్నేట్ నేమ్ ఉంది, నామాంతరం. మహత్తత్వము దాని పేరండి. మనలాంటి వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాన్ని ఏమంటారయ్యా? అహంకారము, నేను అనేటటువంటి కాన్సెప్ట్ అండి. ఇంగ్లీష్లో ఐనెస్ అంటారు. 9వ అక్షరం, ఏబిసిడిలో 9వ అక్షరం నెస్. ఆ అహంకారం, నేను అనే భావన. అహంకారం అంటే పొగరమొత్తనం ఆ అర్థం కాదండి. ఇక్కడ నేను అంటే నేను అనేది ఉన్నాను, లేను, బాధపడుతున్నాను, సుఖపడుతున్నాను అన్ని పొందేటటువంటి ఒక వ్యక్తిత్వం ఉంది. దాని పేరు అహంకారం అండి. అంటే మన సూక్ష్మ శరీరాన్ని ఈ పుస్తకం ప్రకారం, వేదాంత పరిభాష ప్రకారం మన సూక్ష్మ శరీరానికి ఇంకో ఆల్టర్నేట్ నేమ్ ఏంటంటే అహంకారము. ఏవం తమోగుణయుక్తేభ్య పంచీకృత భూతేభ్య భూమి అంతరిక్ష ఇవ సప్త మనకి ఊర్ధ్వలోకాలు చెప్తారండి. ఓం భూ, ఓం భువ, ఓం స్వ చెప్తారు. అదే వరుస చెప్తారు చూడండి. ఇవి భూమి, అంతరిక్ష, స్వహ, మహ, జన, తప, సత్య, ఆఖ్యస్య, ఊర్ధ్వలోక సప్తకస్య. మనం అంటే మనకి సప్తలోకాలు ఓం భూ, ఓం భువ, ఓం స్వ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం అంటారు సరే. ఇవన్నీ 7. ఆ 7 లోకాలు కూడా మళ్ళీ కింద మళ్ళీ 7 అతల, పాతాళ, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, ఆఖ్యాయస్య, అధోలోక సప్తకస్య, బ్రహ్మాండస్య. మొత్తం 7 7 14 అయ్యాయండి. ఈ 14 లోకాల్లోనూ ఉండేటటువంటి ఈ బ్రహ్మాండంలో ఎవరుంటారంటే జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ. అదండి ఇక్కడికి ఇందాక ఔద్భిజ్యంచమే అక్కడ చెప్పుకునే చమకలో దానికి లింక్ ఇక్కడ ఉందండి. అంటే ఇక్కడ దీనికి లింక్ అక్కడ పెట్టారు ఆయన, అలా చెప్పాలి. జరాయుజ మళ్ళీ చెప్తున్నాను. జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ ఆఖ్యానాం చతుర్విధ స్థూల శరీరాం ఉత్పత్తి. ఈ మనలాంటి వాళ్ళందరికీ స్థూల శరీరాలు ఎన్ని రకాలుగా ఏర్పడచ్చు? 4 రకాలండి శాస్త్ర ప్రకారం. ఏమిటి ఆ కేటగిరీ? జరాయుజములు, జర ఆయుజము, ముసల్తనం మళ్ళీ ఆయుష్ అంటే అలా మనలాంటి వాడు అనమాట. ఆ తత్వ అక్కడ అర్థం కూడా చెప్పేస్తున్నారు. జరాయుజం అంటే జరాయుజ అని, జర ఆయుభ్య జాతాని. ముసలితనము, ఆయుష్ మొదలైన వాటితో పుట్టినటువంటి వాడు ఎవరయ్యా? మనుష్య పశువాదీని శరీరాన్ని. మనుషులు, పశువులు, ఆవులు, గేదెలు, దున్నపోతులు అన్నీ కూడా ఈ రకమైన శరీరాన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జరాయుజములు అనే కేటగిరీలోకి వస్తాయ్యా. సింహాలు కావచ్చు, ఏదో ఇవన్నీ శరీరం కనిపిస్తుంది. రెండో రకం జరాయుజ అయిపోయాడు. అండజ అన్నారు కదండి. అండజాని అంటే అండేభ్య జాతాని. పక్షి పన్నగాది శరీరాన్ని. పక్షులు గుడ్డులోంచి మడి అంటే అది 2 జన్మలు దానికి. కోడి గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డులోంచి పిల్ల వస్తుంది. 2 స్థాయిలు.
అంటే అండజం అంటే అండేభ్య జాత అని గుడ్డుగా పుట్టి గుడ్డులోంచి మళ్ళీ ఆకారం ధరించడం. అది ఏంటి పక్షులు పన్నగం పాములు కూడా పాము గుడ్డు పెడుతున్నట్టుంటారు. పక్షి పన్నగాది ఆది అన్నారు, ఇంకా ఎక్సెట్రా మొత్తం కేటగిరీస్. అది రెండో కేటగిరీ అండి. మూడో రకం ఏంటంటే స్వేదజము. స్వేదం అంటే చెమట. స్వేదాజాత అని యూకం యూక మశకాదీని కొన్ని రకాలు క్రిములు అవి చెమటలోంచి పుడతాయి. స్వేదం అంటే స్వేదజం అంటే చెమటలోంచి పుట్టేటటువంటి యూకము మశకం అంటే దోమలు, ఇలాంటివన్నీ కూడా అండి. తర్వాత ఉద్భిజ్యానితు అంటే ఇక్కడ ఏంటంటే భూమిం ఉద్భిజ్య జాతాని వృక్షాదీని. ఉత్ అంటే పైకి, భిత్ అంటే భేదించుకురావడం, అంటే భూమిని పగలగొట్టుకుని, అంటే మామూలుగా మనం కింద మట్టిలో పాతే ఆ మట్టి పై పొరని భేదించుకొని పైకి వస్తుంది. భూమి ఉద్భిజ్య జాతాని వృక్షాదీని. అంటే మనకి ఇక్కడ సందర్భం వచ్చింది కదా అని సృష్టి క్రమంలో మన స్థాయి ఏమిటి అది కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగిందండి. భాషలో మళ్ళీ వెళ్దాం. సో ఉద్భిజం అంటే వృక్షాలు అన్నారు, వృక్ష ఆది అన్నారంటే ఇంకా లతలు వృక్షాలు మొత్తం అన్ని రకాలు కూడా అందులోకి వచ్చేస్తాయండి. ఇప్పుడు చూడండి, ఔద్భిజ్యం ఉద్భిదాం అంటే తరు గుల్మ ఆదీనాం ఉత్పత్తి, చెట్లు పొదలు ఇవన్నీ కూడా అలాంటి వాటి యొక్క ఆవిర్భావం. ఉద్భిజ్యంచమే రయిశ్చమే రాయశ్చమే. ఏమండి, రైహి అంటే సువర్ణం బంగారం అని అర్థం అండి. రాయ మణి ముక్తాది, నాకు బంగారం ఇవ్వబోయా. మణులు ముక్తం అంటే ముక్తావలు అంటే ముత్యాలండి. ముత్యాలు మణులు మొత్తం నవరత్నాలు అన్నీ కూడా ఇందులో వస్తాయండి. కానీ ఇక్కడ శబ్దమంజరి ఒకసారి మనం పాఠం చెప్పుకున్నవాడని మళ్ళీ శబ్దమంజరిలో ఒకసారి రైహి అనే పదం అక్కడ కనిపిస్తుందండి. అది చూద్దాం ఒకసారి. అందులో 68వ శబ్దమంజరిలో 68వ పేజీలోనండి. ఇకారాంత పుల్లింగో రై శబ్ద ధనము అంటే బంగారం అనమాట. దానికి ఎలా వస్తుందంటే రాయో రాయ రాయం రాయో రాయ రాయ రాభ్యాం రాభి రాయే రాభ్యాం రాభ్య రాయ రాభ్యాం రాభ్య రాయ రాయో అంటూ ఇక్కడ ఇది మామూలుగా ఇది ఇలా చెప్పామండి. ఇంకోటి ఇది రైస్ శబ్దం అండి. రైస్ ఆర్ఐసిఈ ఇంగ్లీష్లో మనం ఏదైతే రైస్ వాడతామో అంటే ధాన్యానికి లేదా బియ్యానికి అది రైస్ శబ్దం అండి. అది అన్నము పరబ్రహ్మ స్వరూపము, అది ధనం. అది అన్నం ధనంగా అది కొన్ని వేల మంత్రాలు వర్ణించడం జరిగింది. ఏమండి అయితే మన ఇంగ్లీష్లో ఉండేటటువంటి రైస్ అనేటటువంటి ఆర్ఐసిఈ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది ఇక్కడ రైహి అనేటటువంటి శబ్దంలోంచి సంస్కృత శబ్దంలోంచి వచ్చిందని ఖచ్చితంగా చెప్పచ్చండి. అయితే ధనాన్ని అనేక రూపాలు, ఒకసారి రైస్ అంటే ధనం అని చెప్తారు, ఇంకోసారి ఇప్పుడేమో అక్కడ బంగారం అని చెప్పారు, ఇక్కడ మన ధనం అని రాశారు. సో మొత్తం ఏదైనా కానీ మనకి సంపద అని ఆ రకంగా చెప్పేటటువంటి వాక్యాల్లో మనకి ఇక్కడ రైహి ఉంది, రాయ. అక్కడ శబ్దం చూసాం రాయ అని మొత్తం అంతా కూడా తృతీయ భక్తి అని కూడా రాయ. ఏమండి ఇవన్నీ కూడా అంటే స్టోన్స్, అంటే ప్రెషస్ స్టోన్స్ తీసుకోండి. బంగారము అంటే ఇవన్నీ కూడా మినరల్స్లోనే వచ్చేటటువంటి రకరకాలు. ఇవన్నీ కూడా ఇంతవరకు పైన చెప్పిన మొట్టమొదటమో రసాలు అంటే అభిషేకానికి. ఆ అభిషేకానికి కావాల్సినటువంటి వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సినటువంటి భూమి కావాలన్నాడు, వర్షం కావాలన్నాడు, మంచి క్షేత్రం కూడా కావాలని జ్ఞాపం చేశాడు ఆయనకి, మొక్కలు కావాలన్నాడు. తర్వాత దాంతో బంగారం కూడా కావాలయా. ఇంకేదంటే పాపం ఇందాక సువర్ణోదకేన స్నపయామి, బంగారం లేకపోతే బంగారం ఉంగరంతో నీళ్ళు ఎలా ఆయన మీద సమర్పిస్తాం. అదే అలాగే రాయ మణిముక్తాదులతో కూడా ఈ రకంగా చెప్పిన తర్వాత రయిష్టమే రాయశ్చమే ఇవైతే ఏదో పుష్టంచమే పుష్టిశ్చమే ఏదో కొంచెం ఏదో నాలుగు రాసి ఏదో ప్రసాదం పెట్టండి అంటే హాయిగా దోశలో పెడితే శుభ్రంగా తింటూ కూర్చోవచ్చు గుడ్డు వెనకాల. అలా కాకుండా ఏదో 4 రాసినట్టు రాసేస్తే మనకి ఏం సంతృప్తి కలుగుతుందండి. అంచేది ఇక్కడే వస్తున్నాడు, నువ్వు ఇచ్చినవన్నీ కూడా కొంచెం వద్దయ్యోయి, పుష్కలంగా అయ్యి. పుష్టం ఆ మాట చెప్తున్నాడండి. పుష్టం అంటే ఇచ్చినవన్నీ కూడా పూర్వోక్తేన సువర్ణం అతి సమృద్ధం, సమృద్ధి అయ్యి, మామూలు సమృద్ధిగా అత్యంత సమృద్ధిగా అయ్యా, పుష్కలంగా అయ్యి, ఇవన్నీ కూడా మొత్తం చెప్పినవన్నీ కూడా అని చెప్పి పుష్టంచమే పుష్టిశ్చమే అవన్నీ ఇచ్చావు కరెక్టే, చివరి నా శరీరం దృఢంగా లేకపోతే ఏం ఉపయోగం అయ్యా లేదా. ఇవన్నీ ఇచ్చాడు, ఎదురుకుండా ఉన్నాయి, కానీ మీరు శుభ్రంగా డయాబెటిక్. ముట్టుకుంటే 400 దాకా టచ్ చేస్తుంది, ఏం తినగలడు, ఏం అనుభవించగలడు.
అలాంటప్పుడు కావాల్సిన పుష్టిష్టమే శరీర పోష, అంటే నా శరీరం ఆరోగ్యప్రదముగా ఉండినట్టుగా చూడవే, పుష్టిగా ఉండేట్లా చూడు. పుష్టిగా ఎప్పుడు ఉండగలుగుతాడండి? ఏ రకమైనటువంటి వ్యాధులు, ఆధులు, వ్యాధులు, మానసికమైనటువంటి బాధలు, శారీరక బాధలు ఏది లేకుండా ఉన్నప్పుడు, ఏమండి, అనుభవించేటటువంటి యోగ్యత వయస్సు ఉన్నప్పుడు, అప్పుడు మనకు పుష్టి కలుగుతుందండి. దీనికే మనకి తైత్రీయ ఉపనిషత్తులో చెప్పుకున్నామండి. ఆశిష్ఠో ద్రఢిష్ఠో బలిష్ఠ, మనం చెప్పుకున్నామండి ఇది. దీర్ఘాయుష్యం కలిగి ఉండాలి. ఆయుష్ ఎలా అంటే దృఢిష, దృఢంగా ఉండాలి, బలంతో ఉండాలి. దృఢిష అంటే దృఢంగా శరీరం. అంటే మనకి ఇమ్యూన్, ఏ రకమైనటువంటి రోగాలకి వెంటనే అది ఇమ్యూన్ అయిపోకూడదు. ఇండిపెండెంట్ దానికంతా అది. ఆ బాధలు లేకుండా మనకి ఇన్ఫెక్షన్స్ రానటువంటి శరీరంగా ఉండాలి. అవన్నీ చెప్పడానికి పుష్టి అనే పదం వాడుతున్నారండి. పుష్టిశ్చమే, ఇంక అక్కడి నుంచి తర్వాత వరుసగా వెనకాల పేజీలో వచ్చిందండి. పుష్టంచ మే పుష్టిశ్చ మే విభుచ మే ప్రభుచ మే, ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ దాకా వచ్చామండి. పుష్టంచ మే పుష్టిశ్చ మే విభుచ మే ప్రభుచ మే బహుచ మే భూయశ్చ మే పూర్ణంచ మే పూర్ణతరంచ మే క్షితిశ్చ మే కూయవాశ్చ. రెండో పరసలో ఎంటర్ అవుతున్నామండి. మే అయ్యం మే అన్నంచ మే క్షుచ్చ మే వ్రేహయశ్చ మే యవాశ్చ మే మాషాశ్చ మే తిలాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే మసురాశ్చ మే ప్రియంగవశ్చ మేణవశ్చ మే శ్యామాకాశ్చ మే నివారాశ్చ మే. ఇవన్నీ కూడా ధాన్యాల్లో ఉండేటటువంటి రకరకాల అన్నిటినీ చాలా మట్టుకు వాళ్ళు లిస్ట్ అంతా చదివేశాడండి ఇక్కడ. అంటే ఇవన్నీ మనకి నిత్య జీవితంలో ఒకటి అన్నం ఒకటి సరిపోతుందా? బియ్యం ఒకటి సరిపోతాయా? కందిపప్పు కావాలి, మినపప్పు కావాలి, పెసరపప్పు కావాలి, ఇంకో 90 రకాల పప్పులు కావాలి. ఇవి కాకుండా కొన్ని కొత్తవి రావాలి. ఇవన్నీ చెప్పడానికంటే ఇక్కడ లిస్ట్ చెప్తాడండి. ఇంకా ఆయన కూడా భాష్యకారుడు కూడా అవన్నిటికి ప్రతిదానికి పేర్లకి సరి అయిన తెలుగులో పదాలు దొరకవని విభుచమే ప్రభుచమే అని పదం చెప్పారు కదండి. ఆ విభువాదయ అక్షితి అంతాహ ధాన్య విషయా. అక్కడ విభుజమే ప్రభుజమే అనొచ్చు. విభు లగాయతు అక్షితము. ఒకసారి మళ్ళీ చూడండి మంత్రం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుందో. ఇక్కడ కింద చూడండి. విభు ఇక్కడి నుంచి ప్రారంభమైంది. విభుజమే ఎన్నున్నాయి లెక్కెట్టుకోండి. విభుజమే ప్రభుజమే బహుజమే 3, భూయశ్చమే మళ్ళీ పైకి వచ్చామండి. పూర్ణంచమే పూర్ణతరంచ అక్షితి, ఇక్కడ దాకా మొత్తం 7 రకాలు వచ్చాయండి. తర్వాత ఇది కాకుండా ఇంకేమున్నాయి? పూయవములు, తర్వాత ఇవన్నీ లిస్ట్ అంతా వస్తాం. ఇక్కడ ఏం చెప్పారంటే విభువాదయ, విభు మొదలైనటువంటి, అంటే విభు అనే పదంతో ప్రారంభమైనటువంటి మొదలవడం అంటే అదే మొదలు, అది మొదలది అర్థం కాదు అది. దాంతో ప్రారంభించి అక్షితి అంతా, ఇప్పుడు అక్షితి చూసాం కదా, 7వ పదం ఇక్కడ ఉందండి. అక్షితి ఇక్కడ ఉందండి. ఈ అక్షితి అంతా, ఈ అక్షితి అనే పదం వరకు ఉన్నవాడు కూడా ధాన్య విషయా, ధాన్యాల్లో రకరకాలు. ఉత్తరోత్తర అభివృద్ధయ సప్త అపి, ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి గొప్పవి, అభివృద్ధిని కలిగించేటటువంటి. అంటే వాటికి రేట్లు ఎక్కువ అవుతుంటాయి ఒకదానికంటే ఒకటి, అంటే వెనకాల దానికంటే నెక్స్ట్ దానికి హైయర్ రేటు, అలాంటి అభివృద్ధిని కలిగిస్తాయి. అయినా సప్త అపి తారతమ్యం, ఇంకా వాటిని తేడాలు ఏమిటాయా, ఎలా ఉంటాయి? తారతమ్యాన్ని ద్రష్టవ్యా, తరతమ భేదంతో వాటిని చూసుకోండి. ఇంకా మీరు మీ సమయాల్లో ఇది కాలానికి అతీతమైనటువంటి గ్రంథం అండి ఇది. అదే అపౌరుషేయమైనటువంటి గ్రంథం. కానీ సృష్టి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. మరి అంటే మారేటటువంటి ప్రపంచంలో మారని వస్తువు వేదము. ఆ మారని వస్తువు వేదం ఎలా చెప్పాలి? మారే వస్తువు ఇది ఈ క్షణంలో ఉన్నట్టుగా మరు క్షణంలో ఉండదు. అటువంటి దాంట్లో ఇంక మిగతా ఆ సమయానుకూలంగా మీరు చూసుకోండి అయ్యా. కానీ కాన్సెప్ట్ ఇది. అంటే టెంపరరీ ఫీచర్స్ ఉన్నటువంటి టైంలో ఎటర్నల్గా ఉండేటటువంటి కొన్ని ఉంటుంటాయి. ఆ సందర్భాన్ని బట్టి మీరు చూసుకోండి. తారతమ్యాన ద్రష్టవ్యా నా కేవలం ప్రవృద్ధాన్యేవ ధాన్యాన్ని, వేరే పెద్ద పెద్ద ధాన్యాలు, మామిడి పళ్ళు, కొబ్బరికాయలు, ఇలాంటి ప్రవృద్ధములు అంటే పెద్ద పెద్దవి ధాన్యాన్ని, అవే అంటే పంట ఇచ్చి బాగా పెద్ద పెద్ద పంటలు ఎక్కువ ఇచ్చి గింజ పెద్దది అలాంటివి అనుకోకండి. కింటు అల్పాని అపి ఇది ఉచ్యంతి. అంటే ధాన్యములు అనేది పెద్ద పెద్ద సైజుల్లో ఉండేటటువంటి వాటినే ధాన్యాలు అనుకోకండి. చిన్న చిన్న సైజుల్లో ఉండేవి కూడా ధాన్యాలు ఉన్నాయి అంటూ వాటి కూడా ధాన్యాలు అంటారు అని. కింద ఇది ఇందులో కొన్ని పదాలంటే ఎప్పుడు మనం ఊహించని ఆ పదాలు కొన్ని దొరికాయండి. ఎప్పుడూ ఊహించలేదు.
నాకు ఈ మధ్యనే అందులో పదం దొరికిన తర్వాత చెప్తాను. కింద అల్పాని అపి ఇది ఉచ్యంతి, వాటిని కూడా ధాన్యములు అంటూ ఉంటారయ్యా. అయితే ఇంకా ఇందులో ఏమిటంటే పూయవాహ, కుత్సిత యవాహ, యవధాన్యాలు అంటుంటారండి. ఆబ్జికలు పెట్టేప్పుడు యవధాన్యం దొరుకుతాయండి. యవోదకేనా అని అంటుంటారు. యవలతో ఉన్నటువంటి నీళ్లు మామూలుగా మనం ధాన్యం పట్టుకొచ్చి ఆ ధాన్యం వేస్తే గొప్పే మామూలు ధాన్యం. కానీ యవధాన్యం కూడా ఉంటుంది, కొంచెం పొడి ఎక్కువ ఉంటుందండి, ఇంకో 2 మిల్లీమీటర్లు ఎక్కువ ఉంటుంది. కుత్సిత యవాహ, అందులో కొంచెం ఒక మోస్తరుగా ఉండే మోస్తరు, దాన్ని కుత్సితం అంటారు. కూయవాశ్చమే అన్నంచమే, నాకు అన్నం కూడా కావాలయ్యా. యవధాన్యంతోటి వండేటటువంటి అన్నం ప్రసిద్ధం. ఇంక దానికి భాష్యం ఏం రాయలేదు ఇంకా. ఇంక దీనికి చెప్పాలంటే మళ్ళీ అన్న సూక్తం అంతా చెప్పాలండి. అక్కర్లేదు. అన్నం అంటే మనకి భుజించడానికి యోగ్యమైనటువంటి పదార్థం అది అన్నం. తర్వాత ఇంకోటి ఆ అన్నం ఎలా ఉండాలట, ఇవన్నీ కోరుకుంటున్నాయి. నాకు అది కావాలి, ఇది కావాలని అనడం, ఇందాక చెప్పిన మొత్తం ధాన్యాలన్నీ కూడా కావాలని చెప్పి, నాకు చివరికి అన్నం కూడా కావాలయ్యా. అంటే ఎవరు ఏది తింటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకి అది అన్నం అవుతుందో అది లభించుగాక. మనం ఇక్కడ బియ్యంతో చేసినటువంటి అన్నం తింటామండి. అదే నార్త్ ఇండియా పెడితే వాళ్ళు గోధుమలతో చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అదే అన్నం. అంచేత ఎవరి ప్రాంత విశేషాలను బట్టి వాళ్ళు అన్నాన్ని అర్థాన్ని తీసుకోవచ్చు అని చెప్పి, అక్షుత్ అంటే అన్న సాధ్య క్షుత్ పరిహార, ఏది ఆ ప్రాంతంలో అన్నముగా స్వీకరిస్తూ ఉంటారో దానివల్ల ఏమిటంటే ఆకలి బాధ లేకుండా జరగడం చివరికి. నువ్వు అన్నం ఈ రైస్ తిన్నావా, గోధుమలు తిన్నావా, ఏమంటే బియ్యంతో వచ్చిన దాన్ని తిన్నావా, లేదా గోధుమతో చేసావా, అవన్నీ మనకు అనవసరం. ఇంకా అది అన్నం. ఆ అన్నం ఏంటంటే అక్షుతు అన్న సాధ్య, అన్నం చేత సాధించబడేది ఏమిటంటే అక్షుతు. నా ప్లస్ క్షుత్ అక్షుత్. క్షుత్ అంటే క్షుత్ పిపాస అంటే, క్షుత్ అంటే ఆకలి. ఆకలిని తీసేసి అక్షుత్ పరిహార. నంచమే క్షుత్యమే వ్రేహయశ్చమే. వ్రీహి యవ మాష తిల ముద్గాహ ప్రసిద్ధా. ఇవి కూడా ధాన్యాలు రకాలండి. వ్రీహి ధాన్యం మామూలు ధాన్యంలో అదో రకం. యవలు ఇందాక ఇప్పుడు చెప్పుకున్నాం. మాష అంటే మినువులు, తిల నువ్వులు, ముద్గ అంటే పెసలు, ఇవన్నీ ప్రసిద్ధమైన పదాలే. అవన్నీ కూడా ఇందులో కవర్. వ్రేహయశ్చ మేయవాశ్చ, చూడండి పదాలు అని ఇంక వరుసగా విడివి చెప్పట్లేదు. వ్రేహయశ్చ మేయవాశ్చ మే మాషాశ్చ మే తిలాశ్చ మే ముద్గాశ్చ మే అని ఎంతవరకు కూడా మొత్తాన్ని ఒక్క మాటలో తీసేశారండి. అంటే ధాన్యాలు రకాలు ఇవన్నీ కూడా మన ఇళ్లలో వంటింటూ వాడుకునే పదార్థాలు అన్నీ కూడా. ఖల్వాహ అనే మాటకి ఏం చెప్తున్నారంటే ముద్గేభ్య అపి స్థూల బీజా. ఖల్వములు అనే మాటకి ఏమిటంటే అంటే పెసల కంట కొంచెం పెద్ద సైజు గింజ. స్థూల బీజ, బీజం అంటే గింజ, స్థూల బీజం అంటే కొంచెం లావుపాటిది. అంటే పెసలే చిన్న అనుకుంటే పెసల కంటే కొంచెం పెద్దది, కానీ పెసల లక్షణాలు ఉంటాయి దానికి. అయితే ఇక్కడ అన్ని చోట్ల ఏమంటే ముద్దం అనే మాటకి పెసలనే అర్థం చెప్తున్నారా అంటే, ఖల్వం అనే మాటకి ఇక్కడ అథర్వవేద భాష్యేతు ఖల్వాహ చణకాహ ఇది వ్యాఖ్యాతం. అక్కడ రాసినవారు వీరే, సాయినాచార్యులు వారే. ఇది ఇప్పుడు రాస్తున్నటువంటిది తైత్తిరీయ శాఖకి భాష్యం రాస్తున్నారు, యజుర్వేదాన్ని, కృష్ణ యజుర్వేదాన్ని. వారే మనకి అథర్వవేద అదే కదా మన అదృష్టం ఏంటంటే, బుక్కరాయిల వేళ విద్యారణ్య స్వామి వారిని ప్రార్థించగా స్వామివారు చెప్పిన మాట ఏమిటి, మొత్తం ఒక్కొక్క శాఖకి ఒక మహాపండితుడు జీవితకాలం శ్రమపడితే ఒక భాష్యం ఏర్పడిందయ్యా. కానీ ఒకే మంత్రం 4 వేద శాఖల్లో వస్తే ఆ భాష్యకారుడు రాసినట్టు ఒక అర్థం చెప్పాడు, 2 ఇంకో భాష్యం రాసినటువంటి ఆయన ఇంకో వేద శాఖకి భాష్యం రాసి దానికి ఆపోజిట్ మీనింగ్ కూడా రాసినట్టుగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు భిన్నం కనుక. ఒకే మనిషి కనుక అన్ని భాష్యాలు రాసి ఉంటే ఈ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ కనిపించవు. అందుకోసం ఆయనే సొంతంగా ఇక్కడ చెప్పేసుకుంటున్నాను. ఇక్కడ నేను ముద్దం అంటే పెసలని చెబుతున్నాను, కానీ అక్కడ నేను ఏమర్థం కల్వం అంటే ముద్దేభ్యోభి స్థూల బీజ, పెసల కంటే కొంచెం పెద్ద కిందంటే వెంటనే పెసలని అర్థం వచ్చేస్తుందండి. కాదు కాదు, నేను అక్కడ అథర్వవేద భాష ఏదు కల్వా అంటే శనగలని చెప్పాను నేను. ఇది వ్యాఖ్యాతం. చణకం అంటే శనగలండి. ఏమండి, గోధుమాహ అంటే ప్రసిద్ధమైనటువంటిది. మసురాహ ముద్గవత్ సూపహేతవ, అది కూడా పప్పులో వాడు. సూపం అంటే పప్పు అండి, పప్పులో అంటే పెసరపప్పు వేసుకున్నట్టుగా. అలాగే ముద్గవత్, పెసరపప్పుని ఎలా అయితే పప్పులో పెసరపప్పుతో పప్పు ఎలా చేసుకుంటారు కందిపప్పుతోటి, అలాగా మసురాహ అనే పదంతో కూడా, ఆ పదంతో కూడా మనకి పప్పులో వాడుకోవడానికి ఉంటాయి. ఇక్కడ మామూలుగా మనం మసూరి అని చెప్పుకుంటుంటామండి. ఈ మసూరి అనే పదం కాలాంతరంలో ఇప్పుడు ఒక రకమైనటువంటి ధాన్యానికో బియ్యానికో పేరు వచ్చేసి ఉండొచ్చు, కానీ అసలు మసూర అనేటటువంటి పదం వేదంలోది. మసూరి అనే పదం అదంతా చెప్పవచ్చు.
ప్రియంగవ ఇవి కూడా ప్రసిద్ధా. కానీ ఈ పదం నాకు ఎప్పుడు ప్రియంగమైనటువంటి దాని ధాన్య విశేషం ఏ రకంగా ఉంటుందో కూడా నాకు ఐడియా లేదు. అసలు ఎప్పుడు నేను చూడలేదు. అది అయిన తర్వాత అండి ఇక్కడ అణవహ సూక్ష్మశాలయ ఇక్కడండి. ఇక్కడ ఏమైందంటే నేను అంటే ఇక్కడి నుంచి టాపిక్ మళ్ళీ ఇంకో దాంట్లో డైవర్ట్ అవుతామండి. అనే అణుధాన్యాలండి. అణుధాన్యములు, అననుధాన్యములు 2 రకాలు చేశారండి. ఈ మాట నేను చమకం కొన్ని వేల సార్లు పారాయణ చేసుంటాను. అప్పుడు ఎప్పుడూ జ్ఞాపకం రాలేదండి. కానీ లీలావతి గణితం పుస్తకాలు రాసాం. ఏమండి పాఠం చెబుతున్నాను. మొత్తం మొదటి శ్లోకం లాగా ఇది 212 శ్లోకం దాకా 3.5 సంవత్సరాలు పాఠం చెప్పామండి. తెలుగులో చెప్పాను. అప్పుడు తర్వాత మళ్ళీ మొన్న అప్పుడు తిరుపతి సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళకి డిగ్రీ కోర్సులో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకున్నటువంటి సిలబస్ ప్రకారం లీలావతి గణితంలో రాశి వ్యవహార అనే ఒక చోట పాఠం చెబుతుంటే అక్కడ ఒక శ్లోకం వచ్చిందండి. చూడండి అది ఆ శ్లోకం చదువుతాం చూడండి. ఇది రాశి వ్యవహారం. ఇది లీలావతి గణితంలో భాస్కరాచార్య విరచితం. అందులో అననుషు దశమాంశోణుషు అథ ఏకాదశాంశ పరిధి నవమ భాగ శోకధాన్యేషు వేధ భవతి పరిధి షష్ఠే వర్గితే వేధ నిఘ్నే ఘనగణిత కరాస్యుర్మాగధాస్తాశ్చ కార్య. మళ్ళీ లెక్కలో ప్రవేశిద్దామండి. ఒక్క నిమిషం. ఏం కంగారు పడిపోకండమ్మా. లెక్కలే ఇది. అయినా కంగారు పడద్దు. సులభంగా అర్థమయ్యేట్లాగా చెప్పుకుందాం. ఒక రైతు పంట పండించుకుంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉందనుకోండి. ఆ పంట పండిన తర్వాత ఇంకా వర్షం రాలేదు అదృష్టవశాత్తు. మన దురదృష్టం ఏంటంటే ఇంకా పంట పండి ఇంటికి తెచ్చే టైంలో తుఫానులు పడుతున్నాయండి. పంట అంతా కొట్టుకుపోతుంది. అలా ఆ బాధ లేకుండా ఒక రైతుకి 3 పొలాల్లో 3 చోట్ల 3 రకాల ధాన్యాలు పండాయి. పెద్ద సైజు కింద ఉండేటటువంటి శనగ లాంటివి అనుకోండి. అది ఒక రకం. తోక మిరియాలు అంటే కొంచెం దానికి కింద గింజకి చిన్న తోకలాంటి ఒకటి వస్తుందండి. అలాంటి ధాన్యాలు కొన్ని రకాలు పండించుకున్నాడు. కొన్ని చోట్ల ఆవాలు, సజ్జలు ఇలాంటివి ఇంకో చోట పండించుకున్నాడండి. వీటిని ఇంటికి తెచ్చేసి ఇంట్లో పెద్ద హాల్ ఉంది. అంటే పడుకునే ఇల్లే అక్కర్లేదు. వెనక షెడ్ ఉందనుకోండి. ఆ షెడ్లో పట్టుకొచ్చి ఓ కుప్ప కింద పోస్తున్నాడండి ధాన్యం. 3 రకాలు చెప్పాను. ఆ ధాన్యం వాడు ఏం చేసిన ముందు మొట్టమొదటి కింద బస్తా దిమ్మరించాడు. పొలం నుంచి పట్టుకొచ్చి ఓ వృత్తాకారంగా తయారైందండి. దాన్ని పొయ్యిగా ఇలా శంకు ఆకారంలోకి మారుతుందండి. ఏమండి ఇప్పుడు చిన్నప్పుడు పదాలు కొంచెం జ్ఞాపకం చేసుకోండి సరదాగా కాసేపు. అంటే ఒక శంకు ఆకారంలో ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ నేను ఈ వృత్తం కింద నేల మీద గీసినటువంటి వృత్తం అంటే ముందు శుద్ధతో గీసుకున్నాడు. అంటే ఎంత పంట ఇంటికి వచ్చిందో లెక్క కట్టుకోవాలండి అతను. ఏదో బస్తాలు వచ్చేసే కరెక్టే. ఎన్ని ఘనపుట అడుగులు నాకు పంట పండింది లెక్క చూద్దాం అనుకున్నాడు అండి అతను. లెక్కలు కూడా అతను. దానికి అతను అలాంటి వాడు సహాయం చేయడం కోసమని భాస్కరాచార్య లీలావతి గణితంలో 2-3 శ్లోకాలు రాసిచ్చాడండి. ఒరే అబ్బాయి కింద నువ్వు వృత్తంలా గీసుకో గుండ్రంగా. దానికి వ్యాసార్థం చూసుకో. వ్యాసార్థం 6 అనుకో. తర్వాత నువ్వు పొయ్యిగా అని ఎదురుకుంటా నీకు స్తంభంలా నిలబడవు. అవన్నీ జారిపోతూ ఉంటాయి. కింద జారిపోతుంటాయి. జారిపోయి ఇలా ఏటవాళ్ళు గుట్టలా ఏర్పడుతున్నాయా. ఆ కింద నువ్వు వృత్తంలా గీసావనుకున్న దాని కేంద్రం ఆ సెంటర్ ఏదైతే అక్కడి నుంచి ఈ పైన శంకు ఆకారంలో వచ్చినటువంటి పై భాగానికి ఆ ఎత్తు నువ్వు కొలిసి హెచ్చు ఉందనుకుందాం. ఇప్పుడు ఈ రకంగా ఉండేటటువంటి ఆకారం ధరించినటువంటి ధాన్యపు రాశి యొక్క ఘన పరిమాణం ఎంత అని అది చెప్పదలుచున్నాడండి. ఈ ఫార్ములా మనకు తెలిసి ఉండొచ్చు. చూడండి, ఉదాహరణకి వ్యాసం అంటే డయామీటర్ అది D అనుకుందామండి. వ్యాసార్థం అంటే R, డయామీటర్ సగం. వేధ అంటారండి సంస్కృతంలో. ఎత్తుని వేధ కాదు వేధ అంటే హెచ్చు అనుకుందామండి ఈ కుప్పకి. ఇప్పుడు మనకి సర్కంఫరెన్స్ కింద సర్కిల్ వరకు మనకి ఫార్ములా తెలుసునండి. 2πr. చిన్నప్పుడు అందరం చదివిన వాడే. అదే చదవకుండా ఎవరు హై స్కూల్ దాటి ఎవరు బయట రాం. పరిధి దాని ఫార్ములా 2πr. దీన్ని అంటే మనం ఆర్లో చెప్తున్నాం. వ్యాసార్థంలో చెప్పడం అలవాటు చేశారు మనకి చిన్నప్పుడు. దాని వ్యాసంలో కూడా చెప్పచ్చు.
ఇది అందులో 2r అంటే 2 వ్యాసార్థాలు వేస్తే ఒక వ్యాసం అవుతుంది. అంచేత 2r తీసేసి d అని రాసుకుందాం డయామీటర్ అని. అలా అయినా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే పై ఉంటుంది. 2r పై d వస్తుంది. సో, పరిధిని 2πr అని అనొచ్చు. లేక πd అని కూడా అనొచ్చండి. కింద వృత్తానికి వైశాల్యం ఎంత? వైశాల్యం ఘనపరిమాణం తర్వాతండి. వైశాల్యానికి ఫార్ములా అంటే πr² అండి. r అంటే ఎంత వస్తుంది ఇందాక చెప్పుకున్నాం. r అంటే dలో సగం అంటే d/2. అంటే ఇక్కడ r² అన్నాం గనక d²/4 అవుతుందండి. సో, వైశాల్యాన్ని 2 రకాల వ్యాసార్థంలో వాడదలుచుకుంటే πr² ఫార్ములా వాడుకో. వ్యాసాలు తెలుసనుకుంటే πd²/4 అని వాడుకో. అంతవరకు వచ్చాక ఇప్పుడు నాకు అందులో ఉన్నటువంటి ఘన పరిమాణం ఎంత అన్నాడనుకోండి. దానికి ఈ ఫార్ములా ఇదండి. 1/3 × πr²h. ఇది ఈ శంకు ఆకారంలో ఉండేటటువంటి రాశి యొక్క ఘన పరిమాణం అండి. ఇది సూత్రం. దీనికి ఈ ఎత్తు ఎంత ఉంటుంది అని లెక్క కట్టాడండి ఆయన. అది గొప్ప విషయం. భాస్కరాచార్య గొప్పదనం అంటే ఎంతైనా ఉండొచ్చు. కరెక్టేనయ్యా. ఎంత నిలబడుతుందేమిటి? లేదయ్యోయ్, పెద్ద గింజలైతే కొంచెం ఎత్తు ఎక్కువ నిలబడతాయి. కింద చిన్న గింజలు ఆవాలంటే వేస్తే నువ్వు ఎక్కువ ఎత్తు నిలబడవు. జారిపోతుంటాయి, కిందకి జర్రని జారిపోతుంటాయి. అలా 3 రకాలు చెప్పాడండి ఆయన. వీటిని ఏమని పేరు పెట్టాడంటే అణుధాన్యములు, అనణుధాన్యములు, శోకధాన్యములు 3 రకాలు పెట్టాడండి. అణు అంటే చిన్నవి. ఏమండి, దీన్ని సరదాగా ఇంట్లో మనం పూజ చేసుకుంటూ నాకు ఏమనిపించిందంటే ఆ బొమ్మ చూద్దాం ఇలాగా ఇంట్లో కూర్చొని చేసే పని ఇదండి. దేవుడి దగ్గర కూర్చుని ఇవి చిన్న గింజలండి. యాక్చువల్లీ ఇవి చాలా పెద్దదిగా కనిపిస్తున్నాయి. అంటే ఎన్లార్జ్, చాలా ఎన్లార్జ్ ఇంత లేదు పడ్డాం. ఇందులో 4వ వంతు ఉంటుంది. దానికంటే కొంచెం పెద్దవి, దానికంటే కొంచెం పెద్దవి, దానికంటే కందిపప్పు ఇలా ఉంటుందండి, శనగపప్పు ఇలా ఉంటుందండి. చివరికి ఇక్కడ చూడండి, దీని చిన్న చిన్న మన ఎలక్కలే, కానీ దాని తోకలా ఉంటాయి చివరి కొంచెం. ఇది మనకు అతను చెప్పినటువంటి ఇవి ఉదాహరణకు పెట్టామండి. ఇవి ఎక్కువ ఎత్తు ఆవాలు. ఇది ఆ సైజు యాక్చువల్ తగ్గించాలంటే మనం కరెక్ట్గా ఇది చాలా తక్కువే ఉంది. ఇప్పటికే తక్కువ ఉంది. ఇంతకంటే తగ్గదండి ఈ పిక్చర్కి. నేను ఎన్లార్జ్ చేసి సేవ్ చేశాను. అసలు చిన్న పిక్చర్ అయితే సేవ్ కనిపించదండి. ఇప్పుడు ఇలా దృష్టి పెట్టుకోండి. ఈ చిన్న గింజలు ఎత్తు తక్కువ నిలబడతాయి. ఈ పెద్ద ఇవి అయితే చాలా ఎత్తు నిలబడతాయండి. అది దానికి ఫార్ములా చెప్పాడండి ఆయన. పరిధితో సంబంధం పెట్టాడండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక్కసారి చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. అంటే శ్లోకం అర్థమయ్యేట్లా చెప్దాం అంటే నా ప్రయత్నం, అంతగాని ఇంకేం లేదండి. అననుషు దశమాంశ అణుషు అథ ఏకాదశాంశ పదవిభాగం చేశానండి. అణుషు అంటే చిన్న ధాన్యం, అణుధాన్యం అంటే చెప్పాను ఆవాలంటే అణుషు. అది ఇందులో దేని ఫార్ములా అంటే చెప్పంటే నీకు కింద సర్కంఫెరెన్స్లో పరిధిలో 11వ వంతు మాత్రమే నిలబడుతున్నాయా అంటే మనకి 2πr/11 కింద అంకె పెద్దదైందో హైట్ తక్కువ అవుతుందండి, కింద అంకె చిన్నదైందో హైట్ ఎక్కువ అవుతుందండి. అది మామూలు అందరికి తెలుస్తుంది. దానికి శోకధాన్యేషు అది పరిధి 9వ భాగ, మొత్తం 3 అంకెలు ఇచ్చాడండి. కింద డినామినేటర్లో అంటే హారం, లవమో హారం అంటాం కదా, ఆ లవమో హారంలో కింద అంకె పెద్ద ధాన్యాలకి అయితే కింద 9 అని వేసుకో, చాలా చిన్నది అయితే కింద 11 అని అంకేసుకో, మధ్య రకం ధాన్యాలు అయితే 10 అని వేసుకో. ఇప్పుడు మధ్య రకం దాన్ని ఏమన్నా అంటే అనను అని ధాన్యం అంటాడండి. ఇదేమో చిన్న ధాన్యం అయితే అణుధాన్యము, అనను ధాన్యము, శోకధాన్యం. ఇదండి అననుషు. ఇప్పుడు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అననుషు దశమాంశ. దశమాంశ అంటే 10వ వంతు అంటే /10 అనమాట. అథ ఏక అణుషు మరి ఇక్కడ అనాదేశం అండి. అణుషు అణుష్వథైకాదశాంశ అంటే అణుషు ప్లస్ అథ ప్లస్ ఏకాదశాంశ. అణుషు అథ ఏకాదశాంశ /11. పరిధి 9వ భాగ. పరిధి అంటే 2πr అంటే 2πr/10 దీనికి తీసుకో, 2πr/11 దీనికి తీసుకో, 2πr/9 దీని 3వదాన్ని తీసుకోయా. ఏమిటి హైటు భవతి అయిన తర్వాత అప్పటికి వచ్చిన తర్వాత హైట్ క్యాలిక్యులేట్ చేసుకుంటావు. అంటే నీకు రేడియస్ ఇస్తాను, దాన్ని బట్టి హైట్ ముందర క్యాలిక్యులేట్ చేసుకో, ఎంత ఎత్తు నిలబడగలదో. నీకు రేడియస్ హైట్ వచ్చిన తర్వాత అప్పుడు వాల్యూమ్ కట్టు, దాని వాల్యూమ్ చెప్తున్నాడండి. భవతి పరిధి షష్ఠే అంటే 2πr/6. దాన్ని వర్గితే అంటే 2πr/6 హోల్ స్క్వేర్ ఇంటూ వ్యాధ నిఘ్న. నిఘ్న అంటే మల్టిప్లికేషన్ ఇంటూ హెచ్ చేస్తే వస్తున్నాయా ఘనగణిత కరాహ. ఘన పరిమాణం వస్తున్నాయా? ఏ యూనిట్లో వస్తున్నాయా? క్యూబిక్ ఫీటా,
కాదయ్యా. అప్పుడు హస్తం మూర, ఘన మూరల్లో చెప్పేవారండి. కరము అంటే చెయ్య, అంటే మూర. ఘన గణిత కరహాస్యు. ఎవరి మూర స్టాండర్డ్ అయ్యా? మాగధ. మగధ దేశంలో ఉండేటటువంటి వాళ్ళు యావరేజ్ హైట్గా తీసుకుంటామయ్యా, అంటే బీహార్ వాడు అనమాట. వాళ్ళకి అది స్టాండర్డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని చోట్ల పొట్టిగా ఉంటారు, కొన్ని చోట్ల పొడుగ్గా ఉంటారు. వాళ్ళందరూ తీసి యావరేజ్ ఎక్కడ తీసుకోవాలి? మగధ దేశం తీసుకున్నారయ్యా. మాగధ తాశ్చ కార్య. మనం కొంచెం అడ్డ చేరు ఇలా చెప్పుకునేవాళ్ళం, తవ్వాయి చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడైతే మనకి పరిమాణాలకి లీటర్స్లో చెప్పుకుంటున్నామండి. ఆ వేళ ఖారీ అనేటటువంటి పదంతో చెప్పుకునేవారు. అలాగా ఈ అనుధాన్యం గురించి ఇది పాఠం చెబుతుంటే అప్పుడు అరే రే ఈ చమకంలో ఎక్కడ ఈ పదం వచ్చినట్టుందో చూద్దామని చూస్తే అక్కడ వచ్చిందండి ఈ మాట. దీనికి ఎలా చెప్పుకున్నాం కనుక దీనికి ఫార్ములా కూడా నెక్స్ట్ కూడా వెళ్ళిపోదామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అననులు అంటే శనగలు మధ్య మీడియం కేటగిరీ, అవి స్థూల ధాన్యాలు. అణువులు ఆవాలు, రాగులు, ఉలవలు, సజ్జలు ఇవన్నీ సూక్ష్మ ధాన్యాలు. సుఖధాన్యం ముళ్ళు కలిగిన ధాన్యం గోధుమలు, తోకవడ్లు, నివ్వరు ధాన్యం. వీటికి హైట్ ఎంత వస్తున్నాయా? వీటికి 10/10 స్థూల ధాన్యం అంటే మిడిల్ కేటగిరీ. ఫస్ట్ స్మాల్ సైజ్ వాటికి 10/11, పెద్ద సైజు గింజలకి 10/9 అండి. ఇది వచ్చిన తర్వాత ధాన్యపు పరిమాణం ఎంత ముందర రాసి దీనికి పరిధి కనుక్కో. పరిధి కనుక్కోవడం అంటే 5 × D కట్టుకో. దాన్ని బట్టి వ్యాస తెలిస్తే నీకు పరిధి చెప్పేస్తే దాన్ని బట్టి D క్యాలిక్యులేట్ 10/π. లేదా రేడియస్ కనుక్కో, R = 10/2π. రాశి కింద వృత్త వైశాల్యం ఎంత πr² లేదా πd²/4. అదంతా చేసుకురా. చేసుకొచ్చాక చివరికి రాశి ఘన పరిమాణం = ఇదండి పరిధి/6 హోల్ స్క్వేర్ ఇంటూ వ్యాస. పరిధి²/36 ఇంటూ వ్యాస. ఇలాగా మనకి లెక్కల్లో కూడా ఈ అణువు అనే మాట మనకు వచ్చిందని చెప్పుకోవడం కోసమే ఇది ఉదాహరణ తీసుకొచ్చామండి. ఇక్కడ చూడండి, అనవహ సూక్ష్మశాలయ. సూక్ష్మం అంటే చిన్నది అని దీని కింద మన లీలావతి గణితానికి సంబంధం కలుపుకుంటూ సరదాగా ఎంజాయ్ చేద్దామండి. శ్యామాకాహ అంటే శ్యామాకం అనే మాట ఏంటంటే గ్రామ్య ధాన్యం. పల్లెటూళ్ళలో, పట్టణంలో ఉండే నాజుకి ఎక్కువనే ఆ రోజుల్లో. పల్లెటూళ్ళలో ఉండే బొద్దుబారికి గింజలని తినేస్తారని. అంతే వాళ్ళకి అంటే మామూలు చెప్పాలంటే దంపుడు ధాన్యం పల్లెటూళ్ళలో తింటారు, మరధాన్యం ఏమో పట్టణంలో తింటారు. మన 30-40 ఏళ్ళ దాకా ఉండేదండి. ఇది ఈ రకంగా చెప్పి చివరికి నివారాహ అంటే ఆరణ్యాహ. అరణ్యాల్లో ఉండేటటువంటి ధాన్యం ఏదైతే పండుతుందో అది నివార ధాన్యం అండి. ఈ నివారం అనే మాట అందరికీ వస్తుందండి. మనందరం వాడుతూ ఉంటాం, నిత్యం వాడతాం. దేవుడి దగ్గర పూజ చేసుకుంటే ఎక్కడ తెలుసునండి, మంత్రపుష్పం చూడండి. నివార శోకవత్తన్వీ పీతాభాస్వత్యనోపమా అని అంటూ ఎక్కడ ముందు చూడండి, వెనకాల వక్త కూడా స్మరించుకుందాం మంత్రపుష్పం. తిర్యగోర్ధ్వమధశ్యాయీ రశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా నీవార శోకవత్తన్వీ పీతాభాస్వత్యనోపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిశ్చేంద్ర సోక్షరః పరమస్వరాట్ అని అంటూ అక్కడ నివారం అనే పదం కనిపిస్తుందండి. ఏమిటి ఇక్కడ నివారం అంటే పరమాత్మ శరీరంలో ఎక్కడున్నాడయ్యా? ఎంతమందో వెతికారు, కనిపించలేదు. కరెక్ట్గానయ్యా, నీకు కనిపించే సైజులో లేడు, కనిపించనంత ఉన్నాడు. ఎంత చిన్న, చాలా చిన్న సైజు. ఏమయ్యా ఒక చిన్న ఉదాహరణ ఏమైనా చెప్పు, ఆ చిన్న సైజు అంటే ఎంతో అక్కడ చెప్తూ దాన్ని చెప్పుకొస్తాడు వెనకాల. ఆయన శరీరంలో ఉన్నాడయ్యా అని వెనకాల ఆయన కిరణాలు శరీరం నుంచి, ఆయన కిరణాలు శరీరం అంతా వ్యాపిస్తుంటాయండి. తిర్యకు ఊర్ధ్వం, అడ్డంగా పెడతాయి, నిలువుగా పెడతాయి ఆయన కిరణాలు. అటు ఇటు రశ్మేహ కిరణాలు సంతతాన్ని వ్యాపిస్తాయి. ఆయన బాడీలో ఆయన ఎక్కడున్నాడో మనకు కనపడదు, కానీ ఆయన కిరణాలతో మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉన్నాడండి. ఉండి అంతనే వేడిగా వెచ్చగా ఉండిట్లో కూడా సంతాపయతి స్వందేహం. బాడీ చల్లబడిపోయిందంటే అర్థం మారిపోతుందండి. అది చల్లబడిపోకుండా 98.4 నార్మల్ దగ్గర మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. తాపం అంటే వేడి, వెచ్చగా ఉంచడం. సంతాపయతి స్వందేహం ఎక్కడి నుంచి ఎక్కడ? ఆపాద తల మస్తక. పాదతలం అరికాలు లగాయతూ మస్తకం శిరస్సు దాకా కూడా అంత వేడిగా ఏ టెంపరేచర్ ఉండాలో. జ్వరం వచ్చిందంటే టెంపరేచర్ పెరిగింది అంటాం, అంతవరకు కూడా శరీరం టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడయ్యా.
అలాంటిది అంటూ ఆయన తస్య మధ్యే వహ్నిశిఖ, ఆ లోపల ఒక చిన్న దీపం, దీపంలో నూనె పోసాం, దానికి ఒక ఒత్తి పెట్టాం, ఒత్తి వెలిగించాం. అక్కడ ఆ ఒత్తి దగ్గర ఎలా వెలుగుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అది వర్ణిస్తున్నాడండి. అంటే జ్వాల. ఆ జ్వాల వహ్నిశిఖ, ఆ ఒత్తిని అంటుకున్న భాగంలాగా పైదాకా ఈ మాత్రం దూరం మనకి వ్యాపించింది ఆ జ్వాల. ఏమండి? వ్యాపిస్తే ఆ శిఖ అంటే పైభాగం అండి. జ్వాలలో పైభాగాన్ని వహ్నిశిఖ అంటారు. అది ఎంతుంటదయ్యా? అణీయోర్ధ్వ వ్యవస్థిత, అణీయము. అణువే చిన్నదనుకుంటే అణువుకి ఇంకా చిన్నది అణీయం. అంత చాలా చిన్న టిప్ అనమాట. టిప్ ఆఫ్ ది ఫ్లేమ్ అనుకోండి. అలా అక్కడ అంటూ ఇంకా ఎలా ఉంటుంది అక్కడ? నీల, అక్కడ ఎలా విరిగిపోతుంటాడు తెలుసునాయన? నీలతో యద మధ్యస్థాత్. తోయదము అంటే, తోయం అంటే నీరండి. తోయదం అంటే మేఘం అండి. నీలతో అంటే నల్లటి మబ్బు. అంటే మనకి వర్షాకాలంలో దట్టంగా మబ్బు, వర్షం ఇంకా ప్రారంభించిందంటే 10 దుక్కుల వర్షం కురుస్తుందంటాం మనం. అలాంటి నల్లటి మబ్బు మధ్యలో ఒకసారి మెరుపు తీగ వచ్చిందనుకోండి. నీల తోయద మధ్యస్థాత్, మధ్యలో ఉండే విద్యుల్లేఖేవ, మెరుపు తీగ. అంత కాంతిగా ఉంటుంది ఆయనది. నువ్వు చూడలేకపోతే నీ నీ అదృష్టం అది. కానీ అక్కడ ఉంటాడు ఆయన. ఈ రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇంకా ఎలా ఉంటాడయ్యా? నీవార శోకవత్ తన్వి. తన్వి అంటే చాలా సన్నంగా ఉంటుందయ్యా. ఇప్పుడు ఈ ఊళ్ళో మనకి మొన్న కన్ను ఆపరేషన్ చేయించింది అక్కడ తన్వి హాస్పిటల్ అండి. అప్పుడు ఈ మాట జ్ఞాపకం వచ్చేది. తన్వి అంటే చాలా సన్నటి దారం లాంటిదండి. తన్వి అంటే స్త్రీని కూడా వర్ణిస్తుంటారు. తన్వి అంటే సన్నంగా ఉంటుందని. పుష్టిగా ఉండేటువంటి స్త్రీని తన్వి అనకూడదండి. తర్వాత నీవార శోకం అంటే ధాన్యపు గింజ ఎలా ఉంటుందది? ధాన్యపు కాడ వస్తుంది. ఆ కాడ నుంచి వేళ్లాడుతూ ధాన్యపు గింజ పెద్దదవుతూ ఉంటుంది. ధాన్యపు గింజకి ఆ కంకికి మధ్యలో ఆ లింక్ ఏదైతే ఉంటుందో సన్నంగా ఉంటుందండి అది. సన్నంగా ఉంటుంది. దాన్ని నివార శోకము అంటే నివార ధాన్యం యొక్క ఆ తొడిమి అని అనుకోండి. ఆ కనెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాని వలె శోకవత్, దాని వలె తన్వి చాలా సన్నంగా ఉంటుందయ్యా. అక్కడ ఆ కాంతి ఎలా ఉంటుంది? పీత పచ్చగా ఉంటుందయ్యా. భాస్వతు చాలా ప్రకాశమానంగా ఉంటుందయ్యా. అనూపమ అయితే అటామిక్ సైజులో ఉంటుందయ్యా. దీన్ని బట్టి జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్‌లో యాక్చువల్లీ యాటమ్‌లో లైట్ ఉందండి. యాటమ్‌లో న్యూక్లియస్ ఉంది. దాని చుట్టూ ఆర్బిట్స్‌లో ఎలక్ట్రాన్ తిరుగుతోంది. ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటేనే ఎలక్ట్రిసిటీ అండి. ఎలక్ట్రిసిటీ అంటే లైట్ అని అందరికీ తెలుసునండి. అదే అక్కడ చెప్తుంది. అనూపమ, అణుస్థానంలో ఉండేటటువంటి భాస్వతం. కాంతి ఉంది. అణుస్థానంలో కాంతి ఉంది అని ఖచ్చితంగా చెప్తున్న మంత్రం ఇదండి. న్యూక్లియర్ ఫిజిక్స్ మా పితామహుడికి పెద్ద బ్రహ్మాండమైన వాక్యం అండి ఇది. అని చెప్పి అక్కడ నువ్వు ఇందాక దీపపు జ్వాల పైన చిట్ట చివరి కొన దగ్గర ఉన్నామే, అక్కడ తస్యా శిఖాయా మధ్యే, ఆ జ్వాలా శిఖలో దాని మధ్యలో పరమాత్మ వ్యవస్థ అక్కడ ఉన్నాడయ్యా పరమాత్మ. ఆయన ఎవరయ్యా? సబ్రహ్మ, ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు. స హరిహి, సేంద్ర, ఆయనే ఇంద్రుడయ్యా, ఆయనే అక్షరుడయ్యా, నిర్గుణ పరబ్రహ్మ, ఆయన పరమస్వరాటయ్యా అని అంతలా వర్ణించినటువంటి ఈ మంత్రంలో మనకి వర్ణనకి ఈ నేవార ధాన్యాన్ని వాడుకోవడం జరిగిందండి. నేవారాష్టమే అని ఈ రకంగా ఈవేళ మనం ఈ నాలుగో అనువాకాన్ని మనం వర్ణించుకుంటూ ఇక్కడ పూర్తి చేస్తున్నాం ఈ పాఠం. మిగతా తర్వాత చూద్దాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.